దేవశ్రీ వంటలకి స్వాగతం అండి. ఈరోజు ఎన్నో పోషకాలు కలిగిన మునగాకు పచ్చడి చేసి చూపిస్తాను. ముందుగా మునగాకు తీసుకుని కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని దానిలోకి ఒక 10 ఎండుమిర్చి వేసుకుని, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకుని మాడిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా వేగనివ్వాలి. ఇలా వేగిన మిరపకాయలని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి ఇంకో టేబుల్ స్పూన్ నూనె తీసుకుని మనం పెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని ఆకులో ఉన్న పచ్చంతా పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. మునగాకు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరగాయలని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఈ ఎండుమిర్చిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. అలాగే మనం ముందు వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే అదే కళాయిలో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా బాయిల్ చేయాలి. ఈ వాటర్ని కూడా ఈ పచ్చడిలోకి వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. అదే కళాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకుని తాలింపు కోసం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, ఒక 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు కాలిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసుకుని పచ్చడికంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా పోషకాలు కూడా ఉంటాయి మునగాకులో, అందుకని చేసుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.